చేసుకుంటూ అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మాత్రం సినిమా రంగం డెవలప్ చెయ్యము అంటే ఎందుకు వదిలిపెట్టాలి అన్నది తేల్చుకోవాలి. లేకపోతే పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు, పులివెందుల ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్య రుచి చూస్తున్నాను, పులివెందులు తమ అడ్డాన్ని జబ్బలు చర్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అంతా వైకాపా నేతలపై మండిపడ్డారు. సోమవారం విలేకరులతో మాట్లాడి పులివెందుల ఒంటిమెట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందా? ఈసీ నిబంధనల ప్రకారం చేపట్టిన ప్రక్రియపై జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన లోపానికి నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈవిడ కొన్ని మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. హోంమంత్రి స్థాయిలో పక్కన అక్కడ అరాచకంగా జరుగుతూ ఉంటే అద్భుతం అని చెప్పినప్పుడు ఇంతకు ముందున్న హోంమంత్రులు ఎవరు వెళ్ళిన తర్వాత వాళ్ళని గురించి నెగిటివ్గా అనుకోలేదు. అసమర్థులు లేకపోతే కనుక సైలెంట్ మనుషులు తప్పించి ఏమీ చేతకాలేదు అనేటటువంటి తప్పించి తప్పుని నెత్తినేసుకుని రాలేదు వాళ్ళు. ఇప్పుడు మనం తప్పుని నెత్తినేసుకొచ్చుకునేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. ఒక మంచి టీచరు ఆ పరువు పోగొట్టకుండా ఉంటే బాగుండు, కానీ రాజకీయ పరంగా తప్పదు. ఆవిడ ఎదగాలంటే ఇలా మాట్లాడాల్సిందే. ఇకపోతే